హాయ్ అండి, చూసారు కదా ఫ్రాక్ అనమాట. నెట్ ఫ్యాబ్రిక్ తోటి డిజైన్ చేశాను 3 years పాపకి బర్త్డే ఫంక్షన్కి అండి. చూసారు కదా ఫ్రాక్ అయితే ఎలా ఉందో. ఇది మొన్న నేను ఆల్రెడీ ముందు ఒక ఫ్రాక్ డిజైన్ చేశాను కదా, సేమ్ అదే క్లాత్ అనమాట. అంటే ఇది నెట్ మీద చిప్స్ పౌడర్ వస్తుంది, ఆ వర్క్ తోటి డిజైన్ చేసిన క్లాత్ అండి. ఇది ఒక 1 meter తీసుకున్నాను. ఈ నెట్ ప్లెయిన్ నెట్ అయితే మాత్రం 3 meters పట్టింది అనమాట. సాటిన్ వచ్చేసరికి ఒక 2 meters తీసుకుంటే సరిపోయింది. మొత్తం ఫ్రాక్ అంతా హ్యాండ్ అయితే ఇలాగా ఎల్బో పెట్టి సింపుల్గా చిన్న హ్యాండ్స్ ఇచ్చానండి. బాగుంటుంది కదా అని చెప్పి, మరీ హ్యాండ్ లేకపోతే బాగోదు కదా అని. ఫ్రంట్ కూడా చూసారా చిన్న బవ్వు, అంటే ఎక్కువ పెద్దది పెట్టించలేదు. ఇలా అయితే బాగుంటుంది అని చెప్పి చిన్నగానే పెట్టించాను. బ్యాక్ వచ్చేసరికి జిప్ అండి. చూసారు కదా పైన అయితే ఒక లేయర్ వచ్చింది. ఇదైతే పైన అంబ్రెల్లా టైప్లో కటింగ్ చేశాను. ఇది వచ్చేసరికి నార్మల్గా అనమాట, ఆపోజిట్ ప్రిల్స్ అవి పెట్టించాను. డబల్ స్టెప్ అది కూడా. ఇదిగో చూసారు, ఇది ఒక ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్, ఇది వచ్చేసరికి అంబ్రెల్లా టైప్ అనమాట. అయితే నేను లోపల కెన్కెన్నది వేసానండి. ఇది బొట్లా వచ్చింది కదా, కెన్కెన్నది వేసాను. అయితే నేను ఇక్కడ 2 in 1 కింద డిజైన్ చేశాను అనమాట. ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నాననేసి అంటే, ఒకవేళ మీరు ఎవరైనా కూడా ఇలా ఫ్రాక్లు అవి డిజైన్ చేయించుకోవాలనుకోండి. అదిగో చూసారు కదా వచ్చేసిందా విడిగా. ఏంటి అంటే ఇది ఫ్రాక్ కింద డిజైన్ చేశానండి. చేసి దీన్ని కెన్కెన్ను విడిగా కుట్టించాను అనమాట. మళ్ళీ ఫ్రాక్ లాగా పెట్టి కుట్టించాను. ఎందుకంటే ఈ ఫ్రాక్ మీదే కాకుండా ఏ ఫ్రాక్ మీద అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇలాగా మనం ఒకదానికే వేసామనుకోండి, అలా ప్రతి ఫ్రాక్కి పెట్టాలి అంటే ప్లేస్ ఎక్కువ కావాలి. ప్రతి దానికి కెన్కెన్ కుట్టాలన్నా కూడా కష్టం అవుతుంది కదా. ఇలా ఒకటి అనేది మీరు కుట్టించేసి పెట్టుకున్నారనుకో, ఫ్రాక్ అయినా లెహంగాకైనా దేనికైనా కూడా సెట్ అవుతుంది అనమాట. అందుకని ఇలా కాటన్ మీద ఇలా కెన్కెన్ అనేది స్టిచ్ చేయించాను. ఈ ఐడియా ఎలా ఉంది ఏంటనేది చిన్న కామెంట్ చేయండి. అలాగే ఫ్రాక్ నచ్చితే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.